పరిశుద్ధమైన దేవా యేసు ప్రభా, అదే కాలంలో ఈ రీతిగా నీ ప్రజలతో పాటు నీ పాద సన్నిధికి రావడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం తండ్రి. దాన్ని కొనసాగింప చేసుకుంటూ నీ కృప అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు. యేసయ్యా, ఉదయ కాలంలో నాన్న మీరు నాకు అప్పగించిన ఈ పని నేను సంపూర్ణంగా నెరవేర్చగలిగినట్లు మీరు నాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, ఈ మాటలు చెప్పే యోగ్యత, నీ ప్రజల ఎదుట నిలబడే యోగ్యత మాత్రం నాకు లేదు నాయన. దయతో నన్ను క్షమించండి. మీ పవిత్రమైన రక్తంలో నా ప్రతి పాపం కూడా కడుగు నాయన. పవిత్రపరచు తండ్రి. నన్ను సంపూర్ణంగా మీరు స్వాధీనపరచుకొని నాలో మీరుండి మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నా సొంత మాట ఒక్కటే కూడా రానియద్దు తండ్రి. సంపూర్ణంగా నన్ను మీరు స్వాధీనపరచుకోండి. ఈ ఉద్దేశం సంపూర్ణంగా అందరి పక్షాన్ని కూడా నెరవేర్చుకోండి. దయ చూపించమని బ్రతిమాలుకుంటే క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. క్షమించినందుకు వందనాలు. సహాయపడుతున్నందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటా యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 19వ కీర్తనలో ఒక మాట మనం చూద్దామమ్మా. 12వ వచనం నుండి చూద్దాం. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నిన్ను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము. వాటిని నన్ను ఏలనీయకు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. 11. వాటి వలన అంటే ఆయన వాక్యం జొంటిదైన దానిలో అంటే మధురమైన ఆయన వాక్యం గురించి చెప్తున్నారు. అటువంటి వాక్యం వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గైకొంట వలన గొప్ప లాభము. మనతో దేవుడు మాట్లాడాలని కోరుతున్న సంగతి ఏంటి అనంటే, మన పొరపాటుని మనం గ్రహించడం చాలా ఇంపార్టెంట్. అది మన జీవితంలో మనం ఎంత రెగ్యులర్గా మందిరాలకు వెళ్ళినా, ఎంత భక్తి పనులు చేసినా, ఎంత మంచిగా బైబిల్ చదువుకున్నా, ఎంత మంచిగా ప్రార్థనలు చేసినా, ఎంత మంచిగా మందిరానికి వెళ్ళి రావడం కానీ, దేవుని ఇంట్లో పని చేయడం కానీ, ఇంకా ఏదేది భక్తి అనేది ఏమి చేసినా కూడా, పరిచర్య చేసినా, సువార్త చేసినా, వాక్యం నిలబడుకొని చెప్పినా, మన పొరపాట్లు మనము గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే ఇదంతా కాల్చివేయబడుతుంది. కాబట్టి పొరపాటును గ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి మనం రక్షించబడినాం, బాప్తిజం తీసుకున్నాం. అప్పుడు నేను పాపిని ఒప్పుకున్నాను, సంఘం ఎదుట ఒప్పుకున్నాను, ప్రభు నన్ను క్షమించినాడు, అది కూడా ఒప్పుకున్నాను. ఇప్పటి నుంచి ప్రభువే అన్నాను. అయిపోయింది నా జీవితం, ఇంకా నన్ను నేను పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా జీవిస్తే మన జీవితం నిజంగా అయిపోయినట్టు. తన పొరపాటును కనుగొనగలవాడేవాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మరి చదువుతున్నాను. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. అంటే వివేకము కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారట? తమ ప్రవర్తన కనిపెట్టుకుంటా ఉంటారు. అంటే నేను ఇప్పుడు ఎట్లా ఉన్నా, నేను ఎట్లా ఉన్నాను, అలాగా తమను తాము గురించి ఆలోచిస్తూ ఉంటారు, కనిపెట్టుకొని సరి చేసుకుంటా ఉంటారు. ఆ కిందే ఒక లైన్ ఉండి, మోస కృత్యములే
బుద్ధిహీనులు కనపరచు మూఢత. బుద్ధిహీనులు ఇలా చేస్తారట, వాళ్ళు కావాలనే ఎదుటి వారిని మోసగిస్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అదే వాళ్ళు కనపరుస్తున్నటువంటి మూర్ఖత్వం. చాలాసార్లు అనుకుంటాం, మోసగించేవాడు తెలివైనవాడు అనుకుంటాం. ఎదుటి వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళని నష్టపరిచి వీడి అక్కర తీర్చుకుంటా ఉంటాడు. ఎంత తెలివి, ఎంత బాగా మోసం చేసినని వాడికి వాడే కూడా అనుకుంటా ఉంటాడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అలాంటి వాళ్ళని? మూర్ఖత్వం, మూఢత, మోసకృత్యాలే వాడు చేస్తున్న మూర్ఖత్వం. వాళ్ళకి తెలిసే మోసం చేస్తా ఉంటారు. కానీ వివేకము కలిగిన, జ్ఞానం గలవారు వారు మోసము చెయ్యరు. ఇంకా ఎప్పుడు గమనించుకుంటా ఉంటారు, తమ ప్రవర్తన ఎట్లుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని సంగతులు నాకంటూ వచ్చినావు కదా, నువ్వు ఎన్ని సంగతులన్నా చెయ్యి, అవన్నీ కాల్చబడతాయి. నీ ప్రవర్తన సరిగా లేకపోతే అన్నీ కొట్టివేయబడతాయి. తన పొరపాటును కనుగొనగలవాడేవాడు. చాలా కొద్ది మంది ఈ యొక్క ధ్యాస కలిగి తన పొరపాటును గురించి పర్టికులర్గా ఇప్పుడు చేస్తున్నాను. నిన్న మంచిగా ఉన్నానే, ఈరోజు ఎందుకు లేకపోయినా. నిన్న దీనత్వం కలిగి ఉన్నానే, ఈరోజు ఎందుకు గర్వం వస్తుంది. నిన్న లేవగలిగినానే, ఈరోజు ఎందుకు లేవలేకపోయినా. ఇది తప్పు కదా, ఇది పాపము కదా, ఇది దిగజారిన స్థితి కదా. నిన్న అబద్ధం లేకపోయింది, ఈరోజు నా జీవితంలో పొంకుతున్నానేంటి, మళ్ళీ దాన్ని పర్వాలేదులేని సర్దుకుంటున్నానేంటి. నేను ఎటు వెళ్తున్నా, దారి తప్పిపోయినానా. తన ప్రవర్తన గురించి తాను జాగ్రత్తగా చూసుకోవాలి. కీర్తనకారుడు దావీదు ఎంత భక్తుడమ్మా, ఆ భక్తుడు అంటున్నాడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. తను నడవటానికి దేవుని వాక్యాన్ని పెట్టుకొని నడుస్తా, అది దీపంగా పెట్టుకొని నడుస్తా ఉన్నాడు. ఒక్కొక్క నడకంటే స్టెప్ వేయాలి, నా పాదాలకు అది దీపం. ఒక్కొక్క అడుగు వేయాలనుకున్న ఆ దీపాన్ని బట్టి అడుగు వేస్తున్నా. దేవుని ధర్మశాస్త్రం ఆ వెలుగులో తన నడకను చూసుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. మన జీవితం ఎట్లా ఉంది? అది ఒక వెలుగు. ఇందాక మనం చదువుతా వచ్చినాం కదా, జుంటి తేనె దారాల కంటే మధురమైంది. ఆ వెలుగు ఏం చేస్తుందంట, అవి నీ సేవకునికి హెచ్చరిక కలుగజేయను కదా. ఏం రాయబడింది? కీర్తన 19:11 వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలిగి. చూసారా, వాటి వలన మనకి హెచ్చరిక వస్తుంది, వాక్యం మనం చదవటం. అంతేకాకుండా వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభం. వాక్యము దావీదు ఎలాగ చూసుకొని అడుగేస్తున్నాడు, ఆ లైటింగ్ లో అడుగేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో వాక్యం చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారం ఒక్కొక్క అడుగు వేయాలి. ఎవరో గ్రూప్ లో వాళ్ళు చెప్పినారు, అందుకోసం చదవాలా, వాళ్ళకి చెప్పాలి ఏదో ఒక మాట, దాని కొరకు చదవాలా. కానీ కాదు, నీ ప్రతి అడుగు ప్రభు వెలుగులోనే అడుగు వేయాలి. ప్రతి అడుగు అట్లా వేయాలి. ఇప్పుడు వెలుగు లేకున్నా పర్లేదులే, ఇప్పుడు అడిగేయచ్చు అని చీకట్లు నువ్వు అడిగేసినావని, అప్పుడే ఒక గోతుంది అనుకో. ఆ ఒక్క స్టెప్పే నువ్వు వేస్తున్నావు, మళ్ళొక స్టెప్లో నువ్వు ధర్మశాస్త్రం చూసుకుంటావు. కానీ ఇది ఒక్కసారే చూసుకోకుండా అడిగేయబోతున్నావు. వేసినావు కూడా
ఆ ఒక్క అడిగి అగాధంలో పడిపోయింది అనుకో, మళ్ళీ ఇంకోసారి చూసుకోవడానికి నువ్వే ఉండవు. అర్థమైందా? ఆత్మీయ యాత్ర ఇరుకైన ఈ మార్గంలో ఎక్కడ ఏ గోతు ఉంటుందో, ఎక్కడ అగాధం ఉంటుందో, ఎక్కడ నీ కాళ్ళ కింద ఏ గుంట ఉంటుందో, ఎక్కడ నీ కాళ్ళ కింద పాములు లాంటి విషసర్పాలు ఉంటాయో నీకు తెలీదు. ఇదొక్క అడుగులే అని ఆ వెలుగు లేకుండా అడుగేసినామని ఒకవేళ సర్పం మీద పడ్డాం, ఏమైపోతుంది? సర్పం దెబ్బకు కాటేస్తుంది, అక్కడికి చాప్టర్ క్లోజ్ అవుతుంది కూడా. ఆత్మీయ యాత్రలో ప్రతిదీ ఎంతో జాగ్రత్త. దేవుడు చెప్తాడు, మరి జాగ్రత్తగా ఉండు. నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలన్నిటినీ గైకొన్న ఎడల, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. నువ్వు జాగ్రత్తగా వినవు. ఎవరి కోసమో కాదు, గ్రూప్ లో చెప్పడం కొరకు కాదు, నీ కొరకే. నీ కొరకే ఈ వాక్యము. నీ మాట ఎట్లా ఉంది, నీ తలంపు ఎట్లా ఉంది, నీ వేషధారణ ఎట్లా ఉంది, నువ్వు చెప్తున్న అబద్ధము తేటగా స్పష్టంగా వాక్యంలో కనబడుతుంది. నీ ముఖాన్ని నువ్వు చూసుకోవడానికి చదువు. యాకోబు పత్రికలో ఏమని చెప్తారు? వాక్యము అద్దం వంటిదంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. కొంతమంది నిజమే అద్దం లాంటిదే, కానీ అద్దంలో ఒకసారి చూసుకొని పక్కకి వెళ్ళి మర్చిపోయే వారంగా మనం ఉండకూడదు. మన ముఖాన్ని మనం గుర్తుపట్టి సరి చేసుకునే వారంగా మనం ఉండాలి. 23వ వచనం, ఎవడైనా నువ్వు వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని చూడండి, ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. మనం కూడా అట్లా అనుకుంటాం కదా. అవును, నిజమే. వాక్యము అద్దమే, చూసుకుంటాం బాగా. సహజమైన ముఖాన్ని చూసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం. అద్దంలో చూసుకుంటాం ఎప్పుడు మన తల అంతా చింపిరిగా, మన ముఖం అంతా మట్టిగా ఉంటే అలాగే పక్కకి వెళ్ళిపోతామా? ఖచ్చితంగా మన చెయ్యి మన తల మీదకి వెళ్ళిపోతాయి, మన ముఖం మీదకి వెళ్ళిపోతాం. దాన్ని శుభ్రపరచుకో, తల దూకొని అద్దం నుంచి పక్కకి వెళ్తాం. ఎట్లుంటే అట్లాగా దాన్ని మర్చిపోయి మళ్ళీ మనం పనులు నిమగ్నం అవ్వము. భౌతికమైన ఈ యొక్క ముఖాన్ని వెంటనే సరి చేసుకుంటాం. ఆత్మీయమైన ముఖాన్ని ప్రతిదినము అద్దంలో చూసుకోవడం ఎంతో అవసరం. అసలు నువ్వు ఎంత దిగంబరిగా ఉన్నావో కూడా నీకు తెలీదు. అద్దంలో చూసుకుంటే తప్ప. అనేక సార్లు అద్దంలో చూసుకోకనే మనం లోకంలో తిరుగుతూ ఉంటాం. మన తల ఎంత చింపిరిగా ఉందో, మన ముఖం ఎంత భయంకరంగా ఉందో, మన శరీరం ఎంత అందవిహీనంగా ఉందో, ఎంత మురికితో, ఎంత గాయాలతో ఉందో, ఎంత చీకట్లో ఉందో, ఎంత వస్త్రహీనతగా ఉందో ఎరగలేని వారం కన్నా మనకెంత కాలం ఉన్నా. చూడు, మత్తయి సువార్తలోన ఏం చెప్తారు? 7వ అధ్యాయం 3వ వచనం చదువుతా. నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొను, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడను. కాబట్టి ఫస్ట్ నీలో ఉన్న చెత్త చూసుకో. నీ కంటిలో దూలం ఉంది, ఎదుటి వాళ్ళు నలుసు చిన్నగా ఉంటుంది, నీ కంట్లో ఏముంది? దూలమే ఉంది. అది తీసేసుకుంటే
ఎదుటి వాళ్ళు చక్కగా కనపడతారు. అద్దంలో నువ్వు నిలబడితే అద్దము నీ రూపాన్ని చూపిస్తుంది కానీ ఎదుటి వాళ్ళని కాదు. అద్దంలో చూసినప్పుడు ఎవరి ముఖం కనపడుతుందమ్మా? వాళ్ళ ముఖం కాదు, నీ ముఖమే కదా. వాక్యం చదివినప్పుడు కూడా నువ్వు కనపడాలి. నేటి దినాల్లో వాక్యము గ్రూప్లో చెప్పాలని చదువుతున్నారు, ఏదో ఒకటి చెప్దాంలే అని. కాదు, నీ ముఖం నీకు బాగా తేటగా కనబడేటట్లు, నీ జీవితం నీకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు నువ్వు చదువు. అదే అధ్యాయం రిపీట్ చేయి. ఇక్కడ రాయబడింది, అవి జుంటి తేనె దారాల కంటే మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. అర్థమైతా ఉందా? నీ జీవితంలో ఏది రాబోతుందో, ఎక్కడెక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేసినావో వేయబోతున్నావో, ఇవన్నీ నీకు తెలియపరుస్తాడు దేవుడు. నువ్వు సరిగా చదవటం లేని కారణాన ఆ హెచ్చరిక నువ్వు తీసుకోలేకపోతున్నావు. నష్టం వచ్చే వరకు, నష్టం తర్వాత దుఃఖం, కన్నీరు, వేదన. ఇంతగా దేవుని ప్రార్థన చేస్తున్నా, ఏంటి నా జీవితంలో అనుకుంటున్నావు? అసలు నీకు ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తున్నాడు, గుర్తించగలుగుతున్నావా? అనేక సార్లు హెచ్చరికలు చాలా తేలిగ్గా తీసుకుంటాం. మన జీవితంలో భౌతికంగానే మార్గాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టింటారు. ఇక్కడ స్పీడ్గా వెళ్తే ప్రమాదం, యాక్సిడెంట్స్ ఎక్కువైతే, మలుపులు ఎక్కువ ఉన్నాయి, స్లోగా వెళ్ళండి అన్నాడు అనుకోండి. హెచ్చరిక బోర్డు పెట్టినా కూడా నువ్వు స్పీడ్ తగ్గించుకోకుండా వెళ్తే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. మానవులమైన మన కొరకు వాళ్ళు పెట్టిన బోర్డు, ఇంకొక మానవుడు పెట్టిన బోర్డు నువ్వు పాటించకపోతేనే ప్రమాదం జరుగుతుంది. దేవాది దేవుడు బుద్ధి లేకపోతే పొద్దుపోక నీకు హెచ్చరికలు చెప్తాడా? చెప్పండి, పొద్దుపోక చెప్తాడా నీకు హెచ్చరిక? అంటే ఏమనుకుంటున్నావు? నీ జీవితంలో ఇది చేయబోతున్నావు, నష్టం రాబోతుందని దేవుడు నీకు చూపించినప్పుడు సరి చేసుకో, పర్వాలేదులే. ఎవరు చెప్తున్నారా మాట? దేవుడి హెచ్చరికను త్రోసివేసి పర్వాలేదులే అన్నట్టు జీవించు అని ఎవరు చెప్తున్నారు? దురాత్మ. అది గుర్తుపట్టు, అది నీకు అనుకూలంగా మాట్లాడుతుంది. నీ హృదయమే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధితో నిండుకుంది. దాని మాట వింటావు కానీ దేవుని మాట ఎట్లా వింటావు? వాక్యం మాట ఎట్లా ఉంటావు? ఆ హెచ్చరికకు ఎట్లా లోబడతావు? నీ పొరపాటే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. వాక్యాన్ని చదువుతున్నా కూడా అది ఎవరికో అనుకుంటున్నావు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చదవటం వల్ల నీ కోసం దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో గుర్తుపట్టలేకపోతున్నావు. ఏదో వాళ్ళ కొరకు చెప్పాలి కదా అని చదువుతావు. నీ మనసులో ఎలా ఉండాలి? అయ్యా, నా పొరపాటు నేను గ్రహించడానికి నాకు సహాయం చేయి. ఆ మొర నీలో ఉండాలి. ప్రమాదం రాకముందే నాకు హెచ్చరిక చేయయ్యా, నేను గ్రహించినట్లు జ్ఞానమే అయ్యా. గడగడ వణుకుతూ దేవుడి వాక్యాన్ని చదువు. నీ కొరకు చదువు. కొన్నిసార్లు నువ్వు బోధించడానికి చదువుతావు. బోధించడానికి ఈ అధ్యాయంలో ఎలాగునా ఒక బోధన తయారు చేయాలనుకుంటావు. కాదు, నీతో మాట్లాడుతున్నాడు. నీ గురించి నీ ముఖమే అక్కడ కనపడేది. నువ్వు సరి చేసుకో. ఆ తర్వాత మిగతా సంగతులు. ఆ హెచ్చరిక నొందిన తర్వాత కూడా ఏం చేయాలంట? వాటిని గైకొనుట వలన నీ సేవకుడు గొప్ప లాభము పొందుతున్నావు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు గైకొంటావో అప్పుడు గొప్ప లాభము. ఈ లోకంలో ఎవరి వల్ల జరగదు అది గొప్ప లాభం. ఎవరి గొప్ప వాళ్ళ సలహా తీసుకోవడం వల్ల జరగదు గొప్ప లాభం. లేకపోతే నీ డబ్బు వెచ్చించడం వల్ల జరగదు, నీ లోక జ్ఞానం వల్ల జరగదు. దేవుడి వాక్యాన్ని నువ్వు గైకొనటం వల్ల
గొప్ప లాభం. ఈ లోకంలో లాభాలు రావాలని అది ఇది ఎక్కడికెక్కడికో పరిగెత్తనక్కర్లే. ఆయన వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకుని, ఆయన చెప్తున్న మార్గంలో, ఆయన చెప్తున్న హెచ్చరికల ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకొని గైకొని జీవించ చాలు. గొప్ప లాభం కలుగుతుంది. అనేక సార్లు ఆ హెచ్చరిక కలిగినా కూడా దురభిమానం కూడా అడ్డం వస్తుంది. అబ్బా, అంత ఈజీగా ఒప్పుకుంటామా? ఒకవేళ ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఒప్పుకుంటామేమో, ఇలాగ అంతమంది ఉన్నప్పుడు అస్సలు ఒప్పుకోలు ప్రార్థన చేయమంటే అస్సలు నేను అబద్ధం చెప్పడం ఏంటి? ఓ ప్రభువా, ఒకప్పుడు నేను అబద్ధం చెప్తా ఉంటేనే నువ్వు నన్ను విడిపించినావు, చాలా వందనాలు. అలాంటి ఒప్పుకోలా? యథార్థంగా నువ్వు ఇందాకే చెప్పిన అబద్ధం గురించి దేవుడు నీతో మాట్లాడినాడని, ఇందాకే నీ జీవితంలో జరిగిన భయంకరమైన పొరపాటు గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడని గుర్తెరిగి ఒప్పుకొని పొరపాటును గ్రహించడం ఒక ఎత్తు, దాన్ని ఒప్పుకోవడం ఇంకొక ఎత్తు. అక్కడే రాయబడింది, దురభిమానం పాపంలో పడకుండా నీ సేవకుని ఆపయ్యా, వాటిని నన్ను ఏలనీయకు. సామెతల గ్రంథం 28లో ఉంటది కదా, తన అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వరదిల్లడు గాని ఎవడైతే ఒప్పుకుంటాడో, మళ్ళీ ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? విడిచిపెట్టడం కూడా ఇంకొక సంగతి. పదే పదే ఒప్పుకోవడం అది కాదు సంగతి. ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అలాంటి వారు కనికరం పొందుతారు. ఇన్ని సంగతులు ఉన్నాయి. మనం మొదట్లోనే లేమే, ఇంకా చివరిలో ఏమంటాం. అందుకే దేవుడి దగ్గర నుంచి కనికరం అనేడలు రావట్లేదు. కనికరం కొరకు ఇవన్నీ సంగతులు జరగాల. కనికరించు 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 అని శరీరం నల్లగొట్టుకుని చేస్తే కుదరదు. ఆ వాక్యం అనే అర్థంలో చూసుకోవాలా. నీ సహజముగా నీకు కనబడాలా, గ్రహించాలా, ఆ వాక్యాన్ని గైకొనాలా, ఆ పాపాన్ని ఒప్పుకోవాలా, క్షమాపణ నొందాలా, తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు వస్తుందమ్మా కనికరం. కాబట్టి మన జీవితంలో సింపులే అనుకుంటా కదా, సింపులే. అసలు మన గ్రూప్లో ఆ పద్ధతి ఉందంటేనే అది మహాభాగ్యం. గుర్తుంచుకోండి, మనము ఒక క్రమంలో లేమని దేవుడు మనల్ని బట్టి ఆ క్రమాన్ని ఏర్పాటు చేసాడు. ఖచ్చితంగా చదివి తీరాలి, ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడిన సంగతి చెప్పి తీరాలి. అంటే నువ్వు చదవాలి, నీకు అలవాటుగా కాకూడదు. నిజంగా దేవుని స్వరం వినాలి. ఏదో ఒక వచనం చెప్తే అయిపోతుందిలే. ఎవరిని మోసపుచ్చుతున్నావు? నా సహోదరి, నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. ఇదంతా సాతాను చెప్తున్న సంగతి. చదవకపోయినా చదివినట్లు ఏదో ఒక వచనాన్ని చూసి వివరించడం. పైన దేవుడు అన్నీ చూస్తున్నాడు. అయ్యో నా సహోదరి అని ఎంతో కన్నీరు పెట్టుకుంటున్నాడు. నేను మాట్లాడుతుంటే కూడా నువ్వు గ్రహించలేని అందురాలిగా ఉన్నాను. నీకు ప్రమాదం రాబోతుందమ్మా. ఎంత హెచ్చరిక చేస్తున్నా, గ్రహించలేకపోతున్నావే. కొన్నిసార్లు గ్రహించము, ప్రమాదం వచ్చేస్తుంది. కొన్నిసార్లు హెచ్చరిక గ్రహించిన దాన్ని అనుసరించి గైకొని దానివల్ల నష్టం వస్తుంది. కాబట్టి గైకొని గొప్ప లాభం పొందుకోవాలి. హెచ్చరిక నొంది సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, తిరిగి చేయకూడదు. విడిచిపెట్టిన ఎడల కనికరం పొందుతాం. ఆ రీతిగా మనం ఇది సింపుల్ అయిన ప్రభు ఇది నాని ఈ మాటలు మనతో మాట్లాడు, ఇందులోనే తప్పిపోయి ఎంతో గొప్ప నష్టాన్ని తెచ్చుకుంటాం. గైకొంటే గొప్ప లాభం, గైకొనకపోతే గొప్ప నష్టం. అటు నష్టం నుంచి మనము, మన కుటుంబాలు, మన సంఘాలు కూడా కాపాడబడను కాక. ఈ వాక్యమును, ఈ మాటల్ని, ఈ హెచ్చరికలు మనం అనుసరించి మనము జీవించి అక్కడ చదివేమా, తమ ప్రవర్తనను తమ నడతను కనిపెట్టువాడు వివేకం గల వాడు. అలాంటి వివేకము గల వారి వలె మన ముందు గాక. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్.
పరిశుద్ధుడైన ప్రేమ కనికరము కలిగిన దేవుడు, సర్వశక్తివంతుడ, సర్వాధికారి, నీకు వందనములు, స్తోత్రములైన దైవల దేవానికి స్తోత్రాలైనా ఈ ఉదయ కాలం ప్రభా నేను మొదట మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనములు, స్తోత్రమైనా తండ్రి. తండ్రి నేను కూడా ప్రభా తండ్రి ప్రభా కీర్తనలు 19వ అధ్యాయం ప్రభా 12వ వచనం ద్వారా నేను మాట్లాడిన దేవుడు తన పొరపాటును కనుగొని వాడేవాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించిన నిన్ను దోషంగా తీర్చుకుని తండ్రి. తండ్రి నేను రహస్యంగా చేసిన పాపములను నువ్వు ఎరిగిన దేవుడు. అవును తండ్రి, నేను కూడా ఎన్నో మార్లు ప్రభా తప్పిపోతూ వస్తున్నాను ప్రభా. నన్ను క్షమించి తండ్రి, కనికరించయ్యా. దయగల దేవుడు, కృపగల దేవుడు అన్నందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి రహస్యంగా చేసిన పాపములన్నీ తండ్రి ఎవరు చూడలేదులనుకుంటే నువ్వు ఎరిగిన దేవుడు. నీకు తెలియనందు ఏది లేదు కదా ప్రభా. ఎరిగిన దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. అవునైనా నన్ను క్షమించు తండ్రి ప్రభా. వాక్యం అర్థం లాంటిది ప్రభా. చదువుతున్నాను కానీ గ్రహింపలేని నేను దానిగా ఉంటున్నాను ప్రభా. గ్రహించుకోలేకపోతున్నాను. వాక్యం చదువుతున్నాను కానీ తండ్రి గ్రహించుకునే నీ కృప నాకు అనుగ్రహించయ్యా. నాతో మాట్లాడే దేవుడు నీకు స్తోత్రాలు దేవా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం. దయగల దేవుడు, కృపగల దేవుడు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఇంత గొప్ప దేవుడు తండ్రి. నేను ఎరగలేక ప్రభా నేను ఎక్కడో పాపముల చేత, అపరాధముల చేత, చచ్చిలో, చీకట్లో, కురిటితనంలో, అంధకారంలో ఉన్నప్పటికీ నన్ను ఏర్పరచుకున్న తండ్రి అయినందుకై నేను స్తుతిస్తున్నానయ్యా. నీ రక్షణ అవసరాన్ని అనుగ్రహించిన దేవుడు నీకు స్తోత్రాలు. అవునైనా నా తప్పులను బట్టి నాకు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాయినా అయినా తండ్రి క్షమించు తండ్రి. తండ్రి నన్ను క్షమించు తండ్రి. తండ్రి నన్ను ఇక్కడ తప్పిపోవద్దయ్యా. నాతో శ్వాస ఉన్నంత వరకు నేను తప్పిపోతున్నా. ఆత్మీయంగా ఎదుగున్నట్లుగా కార్యం పట్ల జరిగించి ఈ ఒంటరి జీవితాన్ని నన్ను ఏర్పరచుకున్నాను, సిద్ధపరచుకున్నాను. తండ్రి నీకు వందనములు, స్తోత్రములు, నా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం. ఇప్పుడు చావుకు దగ్గరగా ఉన్న నన్ను గాయపరిచి నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి. నన్ను తప్పిపోనియద్దయ్యా. నా పరిస్థితులు బాగోలేక ఎన్నో మార్లు తప్పిపోతున్నానయ్యా. క్షమించు. ఈ అనారోగ్యం వల్ల కూడా ప్రభా తప్పిపోతున్నానయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. నాకు నీ శక్తిని, బలాన్ని, నీ కృప నాకు అనుగ్రహించయ్యా. దేవా నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు, స్తోత్రములైనా. నా కోసం ఇవి ఎక్కువ జామున లేసినైనా నా కోసం నీ ప్రేమను బట్టి ఎవరు చేయగలరు ఇలాగా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు చేరవచ్చు. నా కోసం ఇలాగ వాక్యము, ప్రార్థన, ఆరాధన నా తండ్రి నీకు వందనాలయ్యా. కూటి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నామా తండ్రి. ఆమేన్.